హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు లంచ్లోకి సామల అన్నం, కందగడ్డ కర్రీ, పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర వేసి పేస్ట్ చేసి ఇదే మొదటిసారి చేయడం ఈ కర్రీని. ప్లెయిన్ కందగడ్డ కర్రీ, కందగడ్డ పులుసు ఎన్నోసార్లు చేశాను. ఇలా చేయడం మాత్రం ఈసారి ఎక్స్పెరిమెంట్ అనే అనుకోవాలి. చాలా గొప్పగా అని కానీ అలా అని బాలేదు అని కూడా చెప్పలేను. పిల్లలు అమ్మ కర్రీ బాగుంది అని చెప్పినప్పుడు నా మనసులో మాట చెప్పలేదు, నాకంతా సెమీ అనిపించింది. అయినా కూడా లంచ్ నుండి డిన్నర్ వరకు మధ్య మధ్యలో అందులోని కందగడ్డ పీసెస్ తీసుకొని అలా తినేసి ఎంజాయ్ చేశాను. మేబీ నచ్చిందేమో అని ఒకసారి అనిపించింది. మీరు చూసిన ఆ వెజిటబుల్తో చారు చేశాను. క్యారెట్, బీన్స్, కీరా దోసకాయ. దీనికి కాంబినేషన్గా ముద్దపప్పు కూడా వండాను. కనిపిస్తున్న చిన్న ప్రెషర్ కుక్కర్లో కందిపప్పు విడిగా వండాను. ఈ సామలు రాత్రే నానబెట్టడం వల్ల 10 నిమిషాలు కూడా పట్టలేదు వండడానికి. కర్రీ అండ్ చారు వీడియోలు విడిగా పెడతాను, చూడండి.